బ్రేకింగ్ చూస్తున్న చెన్నూరులో హరీష్ రావు ప్రచారానికి అడ్డంకులు ఎదురయ్యాయి. చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచార ఏర్పాట్లను అడ్డుకున్నారు అధికారులు, పోలీసులు. అనుమతులు లేవనే సాగుతోటి ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరణతోటి చేసిన అడ్డంకులేనని బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. మంత్రి వివేక్ ఆదేశాలతోనే హరీష్ రావు ప్రచారానికి అడ్డంకులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు గులాబీ పార్టీ శ్రేణులు. ఇక ప్రజాస్వామ్యంలో ప్రచార హక్కును కాలరాస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. చెన్నూరులో హరీష్ రావు ప్రచారానికి అడ్డంకులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫోన్లలో అందిస్తారు. అరుణ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గం కేతనపల్లి మున్సిపాలిటీలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రచార ఏర్పాట్లను అడ్డుకున్న అధికారులు, పోలీసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ చక్రి, మంచిర్యాల జిల్లాలో కూడా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి కూడా ఏదైతే రెండు మూడు కార్నర్ మీటింగ్ లో కూడా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు హాజరు కానున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇటు శ్రీరాంపూర్కు సంబంధించి కోల్బెల్ట్ ప్రాంతంలో కావచ్చు, కేతనపల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో కూడా ఈ ప్రచారం అయితే నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా కేతనపల్లి మున్సిపాలిటీలో కూడా ఏదైతే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి టెంట్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అధికారులు అయితే తొలగించారు. ఏదైతే ఇక్కడ కార్నర్ మీటింగ్ కు అనుమతి లేదంటూ కూడా వాటిని తొలగించడంతో కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొని స్థానికంగా ఉన్నటువంటి మాజీ విప్ బాల్కా సుమన్ కూడా అక్కడ చేరుకొని కూడా ఏదైతే పోలీసులతో వాగ్దానానికి దిగాడు. ఎందుకు అనుమతులు లేవు, అనుమతులు తీసుకున్నాం అంటూ కూడా చెప్పినా కూడా వాళ్ళు ససేమేట్ అన్నారు. కానీ ఖచ్చితంగా కూడా ఏదైతే హరీష్ రావు ప్రోగ్రామ్ ఇక్కడ నిర్వహిస్తాం, ఏం చేస్తారో మేము చూస్తామంటూ కూడా బాల్కా సుమన్ కూడా అక్కడ పోలీసులను కూడా ఏదైతే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలో కొంత వాతావరణం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నప్పటికీ కూడా ఏదైతే ఏదైతే ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రి ఏదైతే వివేక్ అనుచరులు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాటిని అడ్డుకొని ఇబ్బందులు పరిచయం సరికాదంటారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా కూడా సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు అనేటువంటి ఉన్నప్పటికీ కూడా ఏదైతే అధికార పార్టీ అహంకారంతో కూడా వీళ్ళు ఏదైతే మంత్రి కావచ్చు, మంత్రి అనుచరులు, పోలీసులు కూడా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడడం, లేకపోతే ఇటువంటి కార్యక్రమాలను డిస్టర్బ్ చేయడం సరికాదంటారు. ఏదేమైనప్పుడు కూడా మరికొన్ని గంటలలో కూడా ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కార్నర్ మీటింగ్స్ అయితే కొనసాగేటువంటి పరిస్థితి ఉన్నది. చక్రి, అయితే చెన్నూరులో హరీష్ రావు ప్రచారానికి అడ్డంకులు సృష్టించడం పైన బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు అరుణ్ కుమార్? బీఆర్ఎస్ నేతలు అయితే ఇప్పటికే కూడా ఏదైతే పోలీసులకైతే ఏదైతే సిపి కూడా ఫిర్యాదు చేస్తామని ఏదైతే బాల్కా సుమన్ చెప్పాడు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు కార్నర్ మీటింగ్ పెట్టుకున్న నేపథ్యంలో కూడా ఏదైతే అనుమతులు ఉన్నప్పటికీ కూడా అన్ని ప్రాంతాల్లో అనుమతులు ముందే తీసుకున్నాము. సౌండ్ సిస్టానికి కావచ్చు, టెంట్ కి సంబంధించి కూడా అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కూడా పోలీసులు కావాల్సుకొని మంత్రి చెప్పడంతో ఇదంతా చేస్తా ఉన్నారంటే వాళ్ళ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే సమాచారం మీటింగ్ అయితే ఇక్కడ కార్నర్ మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం కొనసాగిస్తామని అయితే రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.